లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వన్యజీవుల రక్షణకు పటిష్టమైన చట్టాలు ఉన్నాయి. వాటిని వేటాడినా, పట్టుకున్నా, అనుమతి లేకుండా రవాణా చేసినా చట్టరీత్యా నేరం. ఎంత కఠినమైన చట్టాలు తీసుకువస్తున్నా సరే స్మగ్లర్స్ మాత్రం అక్రమ రవాణా, అక్రమ వ్యాపారం, స్మగ్లింగ్ చేయటం, వేటాడటం అస్సలు మానటం లేదు. తాజాగా అలాంటి అక్రమార్కుల ముఠా ఒకటి పట్టుబడింది. వారి స్పెషాలిటీ ఏమిటంటే దొంగ పనిని కూడా దొరల్లాగా మంచి ఖరీదైన వాహనాల్లో దర్జాగా పట్టపగలే అరుదైన వన్యజీవులను రవాణా చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఈ ముఠా అరుదైన వన్యజీవులను ప్రపంచంలో ఏ మూలాన ఉన్నా తీసుకురావటం, సంపన్నులకు అమ్మటం చేస్తున్నారు. ఈ దఫా వారి టైం అసలు బాగోలేదనుకుంటా. పట్టేసుకున్నారు పోలీసులు. అత్యంత అరుదైన ఆ ఆఫ్రికన్ వన్యజీవులను మీరు చూడండి. అరుదైన వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తూ ఎవరికి కూడా పట్టుబడము అనుకున్న నిందితులను రేంజ్ ఆఫీసర్స్ మురళీకృష్ణ పట్టుకుని కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. అటవీ అధికారులకు వచ్చిన అనుమానంతో ముగ్గురు వెళ్తున్న క్వాలిస్ వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి అరుదైన వన్యప్రాణులను ఆంధ్ర ఒడిశా బార్డర్ ఇచ్చాపురం వద్ద స్వాధీనం చేసుకున్నారు. వాటిలో సుమారు 7 ఏళ్ల వయసు గల ఆఫ్రికన్ సుల్కాట్ తాబేలు ఒకటి, ఇక 1 సంవత్సరం తాబేలు, 2 ఆఫ్రికన్ బాల్ పైథాన్లు 17ను స్వాధీనం చేసుకున్నామని రేంజర్స్ తెలిపారు. ఈ 17 కొండ చిలువలను అంత సులభంగా తరలిస్తూ ఉండటంపై అధికారులు ఆశ్చర్యపోతున్నారు. చాకచక్యంగా పట్టుకోవడం పట్ల రేంజర్స్ సిబ్బందిని అభినందిస్తున్నారు. వారు స్వాధీనం చేసుకున్న వాటిలో 4 నెలల సర్వెల్ పిల్లి కూడా ఉంది. అయితే మొత్తం 21 వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నట్టుగా మురళీకృష్ణ తెలిపారు. పట్టుబడ్డ నిందితులు సయాజ్, విజయ్, ముజాయిద్ వీరు ముగ్గురు కూడా కర్ణాటకకు చెందినవారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. పశుసంవర్ధక శాఖ ఏడీ చంద్రశేఖర్ ఈ వన్యప్రాణుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. వైద్య సేవలు అందించిన తరువాత వాటి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో విశాఖ జూకు తరలిస్తున్నట్టుగా మురళీకృష్ణ తెలిపారు. వన్యప్రాణులను హతమార్చిన, వ్యాపారాలకు అక్రమంగా తరలించిన చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని మురళీకృష్ణ తెలిపారు. అటవీ శాఖ పోలీసులు కలిసి ఈ ముఠా వెనుకాల ఉన్న అసలు స్మగ్లర్స్ గుట్టురట్టు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు మురళీకృష్ణ నాయుడు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కాశీబుగ్గ. నేను అనగా 11/11/2024 తేదీన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పురుషోత్తపురం చెక్ పోస్ట్ దగ్గర ఇచ్చాపురం బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ తనిఖీ చేస్తుండగా విదేశాలకు చెందినటువంటి జంతువుల్ని పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్ మహారాష్ట్ర రిజిస్ట్రేషన్, వెహికల్ ఓనరు కర్ణాటక. ముగ్గురు వ్యక్తులు కూడా కర్ణాటక నుండే. ఇది ఒరిస్సా నుండి కర్ణాటకకి తరలిస్తుండగా అక్కడ రెగ్యులర్ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. ముద్దాయిల్ని ఇప్పుడు మనకి రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ఇచ్చాపురం మేజిస్ట్రేట్ గారి ముందు జంతువులు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేజిస్ట్రేట్ గారి సలహా తీసుకొని ఇమీడియట్గా ఇప్పుడు మన జంతువుల్ని జూకి తరలిస్తున్నాం. ముద్దాయిల్ని ఇప్పుడు మేము కోర్టుకి ప్రొడ్యూస్ చేసి సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఫర్దర్గా జైలుకి చెప్తున్నాం. ఏంటంటే ఇది జనరల్గా వాళ్ళని అడిగితే ఈ బ్రీడ్ ఎక్కడి నుండి అంటే ఇది సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన చెప్తున్నారు. ఆఫ్రికాకి సంబంధించిన చెప్తూనే ఉన్నారు. అది బ్రీడ్. అవి మన షెడ్యూల్లో కూడా చెక్ చేసి చూస్తే మన షెడ్యూల్లో కూడా లేవు. అది ఎగ్జాటిక్ యానిమల్స్ అంటారు. ఎగ్జాటిక్ అంటే విదేశాలకు సంబంధించిన జంతువులు అనేసి చెప్పడం జరిగింది. వీటిని ఒరిస్సా నుండి మనకి కర్ణాటక తరలిస్తుండగా వారు చెక్ పోస్ట్ వల్ల రెగ్యులర్ తనిఖీలో భాగంగా మనం పట్టుకోవడం జరిగింది. ఆఫ్రికన్ బాల్ పైథాన్స్, బేబీ పైథాన్ 17 నెంబర్స్, టార్టాయిస్ బిగ్ సైజ్ 1 నెంబర్, 2 స్మాల్ సైజ్, 1 సెర్వల్ క్యాట్ ఫ్యామిలీకి చెందింది. టోటల్ 20.
For more videos like this, subscribe Big TV channel.